హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా గోంగూర శుభ్రం చేసి ఉడికించి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. పచ్చిరొయ్యలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద అయితే మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడికిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీలో ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు వేసుకున్నామండి. శుభ్రం చేసి పచ్చిరొయ్యలు కూడా వేసి బాగా కలిపి కర్రీకి సరిపడంత పసుపును కూడా వేసుకున్నామండి. కర్రీ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. కర్రీకి సరిపడంత పసుపు, నేను కట్ చేసి టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కర్రీకి సరిపడంత సాల్ట్, కారాన్ని కూడా వేసి బాగా కలిపి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపి చూద్దామండి. కర్రీ రెడీ అయిపోయిందో లేదో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఎంత టేస్టీగా రుచిగా ఉండే పచ్చిరొయ్యల గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఆంధ్ర స్టైల్ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. చూసారండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.